హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సూరజ్ రియల్ ఎస్టేట్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం కూకట్పల్లి ఏరియాలో ఉన్నామండి. కూకట్పల్లి ఏరియాలో మన ఫోరం మాల్ ఉంది కదా, ఇప్పుడు సుజనాస్ నెక్సస్ మాల్ అనేది మారింది. సో అక్కడికి దగ్గరలో ఉన్నామండి. ఇక్కడ మనకు ఒక రీసేల్ ఫ్లాట్ అనేది ఒకటైతే సేల్కి వచ్చిందండి. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ చేసి ఉంటుందండి. ఈస్ట్ ఫేసింగ్లో మనకు ఒక రీసేల్ ఫ్లాట్ అనేది అయితే సేల్కి వచ్చింది. ఇది 2 బెడ్రూమ్ ఫ్లాట్ అండి. 2 బెడ్రూమ్ ఫ్లాట్ అండి. టోటల్గా 5 ఫ్లోర్స్ ఉంటాయి. అందులో ఇది 4th ఫ్లోర్ అండి. G+5 ఫ్లోర్స్ ఉంటాయి. అందులో 4th ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్ మనకి అవైలబుల్ ఉందండి. ఈచ్ ఫ్లోర్లో కూడాను 2 ఫ్లాట్స్ ఉంటాయండి. ఇది టోటల్గా మనకి 1188 SFTలో ఈ ఫ్లాట్ అయితే కన్స్ట్రక్ట్ చేశారండి. ఇక్కడ మీరు చూస్తుంది వచ్చేసేమో డైనింగ్ ఏరియా అండి. అంటే ఇది డైనింగ్ టేబుల్ ఇక్కడ వస్తుంది. ఇదంతా డైనింగ్ ఏరియా. ఇక్కడ మనకి యూడిఎస్ వచ్చేసి 35 స్క్వేర్ యార్డ్స్ అయితే వచ్చిందండి. ఇదేమో మీకు కిచెన్ అండి, ఓపెన్ కిచెన్. ఇది కిచెన్కి రైట్ సైడ్లో మీకు యూటిలిటీ ఏరియా ఉంది. ఇది కిచెన్ అండి. ఫ్లాట్ అయితే చాలా నీట్గా ఉంది. నేను లైట్స్ అయితే ఏమీ వేయకుండా తీసానండి. వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ యూటిలిటీ అండి. యూటిలిటీ కొంచెం చిన్నగా ఉంది. ఇదంతా యూటిలిటీ ఏరియా. ఇది కిచెన్, ఇది డైనింగ్ ఏరియా. మీకు హాల్ కూడా ఇటు సైడ్ నుంచి అయితే చూపిస్తాను. ఇది టోటల్గా 2 బెడ్రూమ్స్ అండి. అయితే 1 బెడ్రూమ్ వచ్చేసేమో అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది, అది మాస్టర్ బెడ్రూమ్. సెకండ్ బెడ్రూమ్కి ఏమో కామన్ వాష్రూమ్ ఉంటుందండి. ఇదంతా హాలు. ఇది మెయిన్ హాల్ అండి. ఇదంతా హాలు. ఇక్కడ టీవీ యూనిట్ వస్తుంది. మీకు అక్కడ కనిపిస్తుంది కదా, అదేమో సెకండ్ బెడ్రూమ్, ఇదేమో ఫస్ట్ బెడ్రూమ్, అంటే మాస్టర్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఫ్లాట్ అయితే చాలా నీట్గా ఉందండి. టోటల్గా ఈ అపార్ట్మెంట్లో 10 ఫ్లాట్స్ అయితే ఉన్నాయి. ఈచ్ ఫ్లోర్లో కూడాను 2 ఫ్లాట్స్ ఉంటాయి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. కబోర్డ్స్ కానీ, ఫాల్ సీలింగ్ కానీ, ఫ్యాన్స్, లైట్స్, గీజర్స్ అన్నీ వీళ్ళు ఉన్నాయండి. అంటే ఇది రీసేల్ ఫ్లాట్ కాబట్టి ఈ ఏరియాలో మనకి 20,000 అయితే రెంట్ అయితే ఇక్కడ రావచ్చండి. ఆల్రెడీ ఇక్కడ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ 2 బెడ్రూమ్ అనేది 20,000 రెంట్లో యాజ్ ఇట్ ఈజ్ కండిషన్లో. ఒకవేళ మనకి ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి అయితే చాలా బాగుంటుందండి. లేదు మనం ఇక్కడ స్టే చేసేదానికైనా కూడా ఈ లొకేషన్లో ఈ ప్రాపర్టీ అయితే చాలా బాగుందండి. ప్రజెంట్ అయితే ఎక్కువగా ఇక్కడ సేల్స్ అయితే ఏం లేవండి, అంటే అవైలబిలిటీ ఏం లేవు. ఈ ఓనర్ వాళ్ళు వేరే దగ్గరికి మూవ్ అయిపోయారు, అందుకని ఈ ఫ్లాట్ అనేది అయితే అమ్ముతున్నారు. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. ఇందాక నేను వాష్రూమ్ కూడా చూపించాను సెకండ్ బెడ్రూమ్ దానికి. అది కామన్ వాష్రూమ్ అండి. ఇది దీనికి అంటే ఈ సెకండ్ బెడ్రూమ్కి ఇది కామన్ వాష్రూమ్ అనమాట. అక్కడ చూపించింది ఇందాక. వెంటిలేషన్ అయితే చాలా బాగుందండి. ఫ్లాట్ అనేది అయితే సేల్కి రెడీగా ఉందండి. ఇది బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి. యాజ్ పర్ ది పర్మిషన్స్తోనే వీళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు. ఓకే ఫ్రెండ్స్.